అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గణేష్ నిమజ్జన దగ్గర గణేష్‌ని తీసుకెళ్తుంటే చూస్తూ ఉన్నాము. అక్కడ కనిపించిన విషయం ఏందంటే, ఇది చెప్పడం నాకనిపించింది చెప్తున్నాను. కొంతమంది నచ్చినా, నచ్చకపోయినా గూడా దాన్ని తప్పుగా భావించకండి. అమ్మాయిలు డాన్స్ ఏస్తున్నారు. అమ్మాయిలు, ఆడవాళ్ళు అందరూ డాన్స్ ఏస్తున్నారు. డాన్స్ ఏయడంలో తప్పేముందంటారా? అమ్మాయిలు అనేవాళ్ళు కోలాటం గానీ, శాస్త్రీయ నృత్యాలు గానీ అలాంటివి ఏమైనా చేస్తే చూడ్డానికి హాయిగా ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నది తీన్ బార్ డాన్స్ అండి. మొత్తం అబ్బాయిల బాడీ లాంగ్వేజ్, అంటే అబ్బాయిలు ఏ విధంగా అయితే డాన్స్ చేస్తారో సేమ్, అంటే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ తప్ప మిగతా, అంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళు చేసినటువంటి ఆ డాన్స్ టోటల్గా మొత్తం అబ్బాయిల లెక్కనే ఉంది. ఈ విధంగా అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వాడవుతాడు అని అంటారు. ఈ విధంగా అమ్మాయిల్ని మనం అనుమతిస్తే, తల్లిదండ్రులు ఇలా అనుమతిస్తే వాళ్ళు స్త్రీతత్వాన్ని కోల్పోతారండి. అంటే వాళ్ళు అమ్మాయిలము ఈ విధంగా ఉండాలి అనేది మర్చిపోతారు. సున్నితత్వానికి, ప్రేమకి, కరుణ, దయ, జాలికి బేస్ మన స్త్రీలేనండి. భారతదేశంలో స్త్రీని చేతులెత్తి మొక్కుతారు. ఎందుకనంటే ఆమె నడవడికను బట్టి, ఆమె కుటుంబాన్ని మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి. తల్లే మొదటి గురువు అంటారు కదండి. ఆ గురువు లేకపోతే ఈ ప్రపంచం, గురువు అనేది లేకపోతే ప్రపంచం అనేది ఉండదు. అలాంటి గురుస్థానంలో ఉన్నటువంటి స్త్రీని మనము పూజించుకోవాలి తప్ప ఇలా రోడ్ల మీద డాన్స్ చేయటము అది కరెక్ట్ అయిన విషయం అయితే నాకు అనిపించట్లేదు. ఇది ఎవరికైనా బాధ కలిగిస్తే మన్నించండి. స్త్రీని స్త్రీలాగా పెంచండి, మానసికంగా ధైర్యవంతురాలుగా పెంచండి. అంతేగాని పురుషుని వలె బిహేవ్ చేసే విధాన్ని అడ్డుకోండి. ఆడ మగ ఇద్దరు సమానమే. ఎక్కడ అది గౌరవించే విషయంలో ఇద్దరు కూడా సమానమే. ఎవరు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళని గౌరవించాలి ఈక్వల్గా. కానీ పురుషుడు చేసే పనులు స్త్రీ చేస్తుంటే సమర్థించకండి. అది సంపాదన విషయం మాట్లాడట్లేనండి. అది ఎవరికి వేరే విషయాల గురించి మాట్లాడట్లేను. స్త్రీని వాళ్ళ లక్షణాలు కోల్పోయే విధంగా మనకు అనిపిస్తుంది, ఇది అబ్బాయి చేసే పని అని అనిపించినప్పుడు అక్కడ ఆపండి. ఆపకుంటే మన సమాజంలో పూర్తిగా పురుషుల్ని చూస్తాము, ఆడవాళ్ళని చూడము. నేల తల్లి ఒక అంటే పంట లేని తల్లి నేల భూమి ఎలా బీటుపడిపోతుందో, స్త్రీ తన తత్వాన్ని కోల్పోతే మన భారతదేశంలో కూడా అమ్మతనం కరువైపోతుందండి. అర్థం చేసుకొని ఆడవాళ్ళని, అమ్మాయిల్ని వాళ్ళ సహజ లక్షణాలు కోల్పోకుండా కాపాడుకుందాం. వాళ్ళని అమ్మాయిలాగే పెంచుదాం, అబ్బాయిని అబ్బాయిలాగే